అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, భార్యలను మోసం చేసే భర్తను ముఖ్యమైన ఈ 3 విషయాల ద్వారా మనం కనిపెట్టొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు. అలా వచ్చిందంటే అది ఎప్పటికీ నిలవదు. గంధపు చెట్టు తన నరికే గొడ్డలికి కూడా పరిమళాన్ని ఇస్తుంది. అలానే మంచి వ్యక్తిత్వం గలవారు వారిపై విమర్శలు చేసేవారికి కూడా మంచే చేస్తారు. డబ్బు ఇచ్చి చూడు, తీసుకున్న వారు నిన్ను పూలతో పూజిస్తారు. అదే డబ్బు అడిగి చూడు, నీపైన దుమ్మెత్తి పోస్తారు. ఇదే కదా డబ్బు మహిమ, ఇదే కదా మనుషుల తీరు. 2 క్షణాలు నవ్వితేనే ఫోటో అందంగా కనిపిస్తుంది. మరి ఎల్లప్పుడూ మీరు నవ్వుతూ ఉంటే మీ జీవితం కూడా ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది కదా. మరి ఎల్లప్పుడూ మీరు నవ్వుతూ ఉండండి, ఆనందంగా ఉండండి. ఇంకా ఇంకా ఆనందంగా ఉంటారు. బ్రతకడానికి కష్టపడండి, ఏదైనా సాధిస్తారు. కానీ కష్టపడకుండా బ్రతకడానికి ఇష్టపడకండి, ఏమీ సాధించలేరు. మరణించాక కూడా మనం బ్రతికి ఉండాలంటే 10 మంది చదువుకునేలా ఏమైనా రాసిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. మనకు ముందు చూపు ఉన్నప్పుడే మన జీవితంలో మనం గెలవగలం. పడవ మునుగుతున్నప్పుడే కదా ఈత నేర్చుకుందాం అనుకుంటే బతుకు వ్యర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో 4 మనుషులు ఉండి 3కి మాత్రమే సరిపడా అన్నం ఉంటే నాకు ఆకలిగా లేదనే ఏకైక వ్యక్తి అమ్మ ఒక్కటి. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనలు కూడా స్వీకరించండి. బలహీనులుగా చేసే ఆలోచనలను తిరస్కరించండి. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది జ్ఞానమైనా సరే, శక్తి అయినా సరే, డబ్బైనా సరే. ఇదే ప్రకృతి నిర్ణయం. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ. ఇదే లోకం తీరు. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువే లేదు, అవునా? ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం, ఫలితం వచ్చే బాధ కూడా ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ లోకంలో బంధం కన్నా బలమైనది ఏదీ లేదు. చిత్రం ఏమిటంటే, మనిషిని బలహీనపరిచేది కూడా ఆ బంధమే. నిజాయితీతో చేసిన ఒక పనిని ఫలితం లేని చోట చేయలేం. మరొక చోట ఇంతకన్నా మంచి ఫలితాన్ని కాలం నిర్ణయిస్తుంది. ఆలస్యం చేస్తే సులభకరమైన పని కష్టమవుతుంది. అలానే కష్టమైన పని అసాధ్యమై తీరుతుందని గుర్తుంచుకో. అసలే పని ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించడం మంచిది. గొప్ప ఆలోచనలు ఎప్పుడూ కూడా కష్టాల నుంచి మాత్రమే పుడతాయి. అందుకే కొన్ని కష్టాలు ఒక్కొక్కసారి మనిషి తలరాతనే మారుస్తాయి. మనం ఆత్మీయులతో పంచుకుంటే మన సంతోషం రెట్టింపు అవుతుంది. అలాగే విషాదం సగమవుతుంది. ఒంటరితనం అంటే ఎవ్వరూ లేనితనం కాదు. అందరూ మనతో ఉండి కూడా మనకు తోడుగా ఎవ్వరూ లేరని అర్థం. మన సైడ్ ఎవరు మాట్లాడడం లేదు అని అర్థం. గుర్తుంచుకోండి, 10 మంది మనం చేసే ప్రతి పనిని ప్రశంసించాలని ఆరాటపడడం వల్ల మనలోని బలహీనత ఏంటో బయటపడుతుంది, అవునా? మన మనసు ఎప్పుడైతే గాయపడుతుందో అప్పుడే ఆలోచించడం మొదలు పెడుతుంది. అందుకే గాయాల్ని, అవమానాల్ని జీవితాన్ని నిర్మించే పునాదులుగా భావించాలి. దాచిన రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది, ధర్మం దైవ సన్నిధికి చేరుతుందని గుర్తుంచుకోండి. చీకటి తర్వాత వచ్చే వెలుతురు చాలా ఆనందాన్ని ఇచ్చినట్లుగా కష్టాల తర్వాత వచ్చే సుఖాలు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. నిజమే కదా. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధమే. యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం అంతకన్నా ఎక్కువ కష్టం. ఎంతో ఆకలి ఉన్న సింహం గడ్డిని మేయదు. అలానే కష్టాలు పరంపరం చుట్టుముట్టినా ఉత్తముడు నీతి తప్పడు. జీవితంలో ఏది మనకు ఎదురొచ్చి ఇవ్వదు, మనమే అన్నిటికీ ఎదురు వెళ్ళి తీసుకోవాలి. బాధ నుంచి సంతోషాన్ని, ఓటమి నుంచి గెలుపును కూడా. గడ్డివామును తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కలేదు. ఎవరో మిమ్మల్ని విమర్శించారనో, హేళన చేశారనో ఉన్నతల మనసు కలత చెందదు. ఏడిస్తే నువ్వు మాత్రమే ఒంటరిగా ఏడుస్తావు, నవ్వితే ప్రపంచమంతా నీతో కలిసి నవ్వుతుందని తెలుసుకో. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా.
భవిష్యత్ అనేది ఎప్పుడూ ఒక ప్రశ్నే. దానికి సమాధానం నీ తెలివి, నీ ధైర్యం మీదే ఆధారపడి ఉంటుంది. మనం కోరుకున్న బంధం కంటే మనల్ని కోరుకున్న వచ్చిన బంధమే గొప్పది. మనల్ని మనం కాపాడుకోవడానికి ఇతరులపై నింద వేయకూడదు. కాలానికి నిజం నిరూపించే శక్తి ఉంటుంది. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అనుకుంటే మాత్రం అది నీ తప్పే అవుతుంది. ఎప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరిక ఉంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బతకాలి అనే ఆలోచన చాలా విలువైనది. గాయపరిచిన గతాన్ని, కలిసి రాని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే జీవితంలో కృంగిపోవడం తప్ప సాధించడం ఏముండదు. అన్నిటినీ మర్చిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాము. జీవితం ఒక పుస్తకమైతే మొదటి పేజీ జననం, చివరి పేజీ మరణం. అవి రెండూ మన చేతిలో లేవు. కానీ మధ్యలో అన్ని పేజీలలో మనమే. మనం ఏం కావాలనుకుంటే అది రాసుకోవచ్చు. ఏం చేయాలనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. కోపం హద్దులు దాటుతున్నప్పుడు మాటలతో సమాధానాన్ని ఎప్పుడూ చెప్పకండి. మీ మౌనానికి మించిన బలమైన సమాధానం ఇంకేదీ లేదని గుర్తుంచుకోండి. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరుకునే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదని తెలుసుకో. అందానికి అభిమానులు ఎక్కువ, అధికారానికి బానిసలు ఎక్కువ, పదవికి చెక్క భజనలు ఎక్కువ, ధనానికి పొగడ్తలు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ, నీతికి నిందలు ఎక్కువ, మంచికి కష్టాలు ఎక్కువ అని గుర్తుంచుకోండి. ప్రశ్నించే తత్వం నీలో పెరిగే కొద్దీ నిన్ను ద్వేషించే శత్రువుల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. సహనం నీకుంటే సకలం నీదే. వినయం నీకుంటే విజయం నీదే మిత్రమా. గాయపరిచిందని గతాన్ని, కలిసి రావట్లేదని కాలాన్ని నిందించకండి. ప్రతి జీవితానికి గెలుపు రాసిపెట్టి ఉంటుంది. ఆ సమయం కోసం అన్వేషిస్తూ సాగిపోవాలని గుర్తుంచుకోండి. భార్యను మోసం చేసే భర్తను ఈ 3 విషయాల ద్వారా కనిపెట్టవచ్చు. అందులో మొదటిది భార్యను ఇతర స్త్రీలతో పోల్చడం. రెండవది భార్యను ఇతరుల ముందు అవమానిస్తూ తక్కువ చేసి మాట్లాడడం. 3 భార్యను ఒక బానిసలా హీనంగా చూడడం. నిజంగా ఓ వ్యక్తికి నీ మీద ఇష్టం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీతో మాట్లాడకుండా నీకు దూరంగా అస్సలు ఉండలేరు. మనసు అందరినీ ఇష్టపడదు. ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా వదిలిపెట్టదు. నిజమే కదా. మన జీవితం ఎదుటి వారికి ఆకర్షించేంతగా అందంగా లేకపోయినా ఎదుటి వారిని ఆలోచింపజేసేంత అద్భుతంగా ఉంటే చాలు. మనిషిగా మన విజయం సాధించినట్లయితే తప్పకుండా మనం సాధించగలం. ఆ నమ్మకం మనలో ఉన్నట్లయితే అన్నీ అలానే జరుగుతాయి. అర్థమైంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.